హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేయండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ఈరోజు బ్యాంక్ పిఓ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. 4455 పోస్టులతో పర్మనెంట్ జాబులు అయితే రావడం అయితే జరిగింది. మనకి నెలకి శాలరీ 52,000 రూపాయలు. సర్టిఫికెట్లు ఉంటే సరిపోతుంది, అనుభవం వద్దని అంటున్నారు. బ్యాంక్ ఆఫీసర్గా మీ ఉద్యోగం ఇవ్వడానికి వారు రెడీగా ఉన్నారు. మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? పిల్లలు తీసుకోవాలంటే కష్టపడి చదవండి, చదివి అప్లై చేయండి. అప్లై చేసి మీ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని కోరుతున్నాను. మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఉద్యోగాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, పూర్తి వివరాలు అయితే నేను చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి. మిస్ అవ్వకుండా, ఫార్వర్డ్ చేసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విని అప్లై అయితే చేయండి. మనకి కండక్ట్ చేస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ బోర్డ్ అయితే మనకి ఇది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద ప్రొఫెషనరీ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ ది పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ కోసం 2025-26లో వారైతే మీకు ఇన్వైట్ చేస్తున్నారు ఉద్యోగాలు అయితేని. టోటల్ మనకి ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 1/8/2024 నుంచి 21/8/2024 లోపు ఈ నెల అప్లై చేసుకోవాలి. పేమెంట్ కూడా 1/8/2024 నుంచి 21/8/2024 పేమెంట్ కూడా చేసుకోవాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పీఈటీ సెప్టెంబరు 2024లో వారు కండక్ట్ చేస్తారు. డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్లకి అక్టోబర్ 2024లో డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్లు. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం అక్టోబర్ 2024లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫస్ట్ ఎగ్జాము. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి అక్టోబర్-నవంబర్లో మనకి రిజల్ట్ రావడం అయితే జరుగుతుంది. డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్కి నవంబర్లో మీరు అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్స్ మనకి నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషను వీరు డిసెంబర్లో కానీ జనవరి 2025లో కానీ వారు డిక్లేర్ అయితే చేయడం జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ జనవరి, ఫిబ్రవరి 2025లో జరుగుతుంది. ప్రొవిజనరీ అలాట్మెంటు ఏప్రిల్ 2025కి వెళ్ళా మీకు జాబ్ అయితే రావబోతుంది. మ్యాక్సిమం ఒక 6 monthsలో మీకు జాబ్ రావడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మీరు ఇది ఎగ్జామ్కి అయితే అప్లై చేయండి. ఇది మనకి ఒకవేళ ఇవన్నీ ఎగ్జామ్ పాస్ అవుతే మనకి ఏ బ్యాంకుల్లో మనకి వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తారంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూసీఏ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధీ బ్యాంకులో మీకు వాళ్ళైతే వేకెన్సీలు అయితే ఉన్నాయి. వాటిలో అప్లై చేసిన వారికి వాళ్ళు మీకు అప్లై చేసేటప్పుడు కూడా ఒక సీనియర్ వైజ్ అప్లై చేయండి. మీకు ఏది కావాలి, మన స్టేట్లో ఏది ఉందనేసి చూసుకుని, వేకెన్సీ చూసుకుని, మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఖాళీగా ఉన్నా చూసుకుని అక్కడైతే అప్లై చేయండి. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేటోడికి మనకి ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది మీకు అని నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏజ్ లిమిట్ ఎలా ఉండాలంటే 20 నుంచి 30 years లోపు పిల్లలు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే 2/8/1994 నుండి 1/8/2004లో ఉన్న పిల్లలు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 30+ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడంతో 35 years ఉన్నవారు పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30+ 3 years ఉన్నవారు, టోటల్ 33 years ఉన్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు 40 years దాకా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 5 years అంటే 30+ 5 years 35 years అంటే మీరు 35 years అంటే కదా, మీరు సర్వీస్ వదిలేసిన తర్వాత 5 years మీకు చూట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఎవరైనా ప్రొవిజనల్లీ అఫెక్టెడ్ ఇన్ 1984 రోటరీస్లో ఉన్నవారు వారికి 5 years చూట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది.
ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి మీరు అసలు. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఓన్లీ డిగ్రీ ఉన్న వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. వేరే వేరే జాబులకి అయితే మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇది బ్యాంక్ జాబులు కాబట్టి ఓన్లీ డిగ్రీ చదివి మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అన్నీ నాలెడ్జ్ ఉండి దానికోసం ప్రిపేర్ అయితే 1 ఇయర్ కంపల్సరీ ప్రిపేర్ అవుతే నెక్స్ట్ ఇయర్ మీకు జాబ్ రావడం అయితే జరుగుతుంది అనేసి నాకైతే తెలుసు. మీకు కూడా తెలుసుకుంటారనేసి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. మీకు పర్సంటేజ్ ఎలా కాలిక్యులేట్ చేయాలని దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి 175 రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, 850 రూపాయలు ఆల్ అదర్స్కి అంటే ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూసీ వారికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి పేమెంట్ అప్లై చేయడానికి 1/8/2024 నుండి 21/8/2024 లోపు మీరైతే పేమెంట్ అయితే ఫీజు చేయవలసి ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. టోటల్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. మీడియం ఇంగ్లీషు హిందీ మీడియంస్లో ఉంటాయి. టోటల్ 60 మినిట్స్ అయితే మీకు డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి అది పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మీరు ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ 2 ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అండ్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి 40 ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 35 క్వశ్చన్స్ ఉంటాయి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెషన్స్ కోసం 35 ఉంటాయి. టోటల్ 155 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఇది ఎగ్జామ్ పేపరు ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. టోటల్ మనకి ప్రతి పేపర్కి టోటల్ 3 అవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వేరు పార్ట్లుగా వేరు ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్టివ్ వచ్చేటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది కాబట్టి అది మీరు కంపల్సరీ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యి లెటర్ రైటింగ్ అవి డిస్క్రిప్టివ్ రాయడం అయితే నేర్చుకుని అయితే అప్లై చేయండి. మీరు ఆల్రెడీ డిగ్రీ చదివారు కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకేం డోంట్ వర్రీ, కంపల్సరీ అప్లై చేసుకోండి. మనకి హౌ టు అప్లై అంటే ఎలా అప్లై చేసుకోవాలంటే ముందర ఫీజు పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. మీకు ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఏజ్ క్వాలిఫికేషన్కి సంబంధించినవి, ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషను, సర్టిఫికేట్ ఆఫ్ అన్నీ ఉండాలి. కంపల్సరీ ఉన్న తర్వాత ఫోటోను, తర్వాత మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇవన్నీ స్కాన్ డాక్యుమెంట్స్ అయితే కావాలని ఇవ్వడం అయితే జరిగింది. ఇది కంపల్సరీ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. మీరు కార్డులు ఎలా పేమెంట్ అంటే ఆన్లైన్ మోడ్లోనే కార్డు పేమెంట్ చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకుని అయితే పెట్టుకోండి. దీనికి ఇంటర్వ్యూకి అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇది అవుతా మర్చిపోకండి. మీరేమీ పోస్టులు అయితే పంపించే అవసరం లేదు. దేంట్లో అప్లై చేసుకోవాలంటే www.ibps.in వెళ్ళి అయితే మీరైతే అప్లై చేయవలసి ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ నోటిఫికేషన్లో ఏ విధంగా ఉన్నాయంటే వేకెన్సీస్ పొజిషన్స్ ఏమైనా అంటే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలోనో, బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. టోటల్ వచ్చి వేకెన్సీలు వచ్చి 4,455 వేకెన్సీలు అయితే ఉన్నాయి. బ్యాంక్ వైజ్ డీటెయిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. తర్వాత వచ్చి ఎస్సీ ఎస్టీలకి మనకి ఎస్సీకి వచ్చి 657 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్టీకి వచ్చి 332 వేకెన్సీలు ఉన్నాయి. ఓబీసీలకు వచ్చి 1185 వేకెన్సీలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చి 435 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి వచ్చి 435 వేకెన్సీలు అయితే ఉన్నాయి ఇక్కడ. తర్వాత హ్యాండిక్యాప్డ్కి టోటల్ వచ్చి 62, 44, 55 ఉన్నాయి. టోటల్ వచ్చి 4,455 వేకెన్సీలు అయితే టోటల్ అయితే వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చిన వారికి అనంతపూర్లో, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే మీరు పెట్టుకోవచ్చు. మెయిన్ ఎగ్జామ్ అయితే మాత్రం గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో అయితే మీకు
ఈ 4 ప్లేసుల్లోనే మీకు మెయిన్ ఎగ్జామ్కి అయితే సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తప్పకుండా మర్చిపోకండి. ఆ ఎగ్జామ్ సెంటర్లోనే పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళాలి. తర్వాత వచ్చి మనకి తెలంగాణ వారైతే మనకి హైదరాబాదు, తర్వాత సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇవ్వడం అయితే జరిగింది. వారు హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్ అయితే మెయిన్ ఎగ్జామ్కి మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు తమిళనాడు దగ్గరగా ఉన్న తమిళనాడులో పెట్టుకోవచ్చు, కలకత్తా దగ్గర ఉన్న కలకత్తాలో పెట్టుకోవచ్చు. ఎక్కడ మీరు ఏ స్టేట్లో ఉన్నా కానీ అక్కడ కూడా మన తెలుగువారు వేరు వేరు స్టేట్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి దాంట్లో ఇది అవ్వడం జరిగింది. ఫోటోగ్రాఫ్స్ ఏ విధంగా సైజులు ఉండాలి, 4.5 సెంటీమీటర్లు, 3.5 సెంటీమీటర్లు ఉండాలి. ఇది పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా చదివి దీన్ని అయితే అప్లై ఒకసారి చేయండి. లెఫ్ట్ తినంబు ఇంప్రెషన్ ఎలా ఉండాలి, డైమెన్షన్ ఎలా ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. హ్యాండ్ రైటింగ్ స్క్రిప్ట్ ఎలా ఉండాలి, జేపీజీ ఫామ్లో ఉండాలా, సైజ్ ఎలా ఉండాలని ఇక్కడ ఇవ్వడం అయితే ముఖ్యమైన చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎంత కేబీలో ఉండాలి, ఏమి ఉండాలని, తర్వాత సర్టిఫికేట్స్ ఏ కేబీలో ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. స్కాన్ డాక్యుమెంట్స్ 200 డిపిఏలో ఉండాలి అని ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మీరు కంపల్సరీ చదివి తర్వాత అప్లై అయితే చేయవలసిందిగా కోరుతున్నాను. సర్టిఫికెట్లు పాతవి అయితే పనికిరావు. మళ్ళీ కొత్త సర్టిఫికెట్లు మీరు ఎస్సీ ఎస్టీలకి అయితే చేయించుకుని పెట్టుకోండి కంపల్సరీ. ఇలాగా ఈ ప్యాటర్న్లో అయితే ఉండాలని దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఈ ప్యాటర్న్లో ఉంటారు తహసీల్దార్ కన్నా కింద ఉండకూడదు. ఓబీసీ సర్టిఫికేట్ కూడా మీకు ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్యాటర్న్లో అయితే మీరు చేయించుకోవాలి. మినిమం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, కంపిటెంట్ అథారిటీ వారి సీలు అవన్నీ ఉండాలి. దాంట్లోనూ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ అయితే మీరు చేయించుకోవాలి. ఎప్పుడు దాకా వ్యాలిడ్ ఉన్నదో అది కంపల్సరీ చేయించుకోవాలి. ఈడబ్ల్యూఎస్ అండ్ వేకర్ సెక్షను అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ దీనికి మీకు చేయించుకుంటే ఈడబ్ల్యూఎస్లో మీకు బీపీఎల్ కార్డు ఉంటే అంటే తెల్ల కార్డు ఉంటే వారు దీనికి అప్లై చేసుకుని ఇది మీరు ఎంఆర్ఓలో మండల రెవెన్యూ ఆఫీసులో అప్లై చేస్తే మీకు ఇప్పుడు సచివాలయాలు వచ్చినాయి కాబట్టి సచివాలయాల్లో అప్లై చేయండి. ఇది కంపల్సరీ అప్లై చేస్తే మీకు ఈడబ్ల్యూఎస్ రావడం వల్ల సపరేట్ వేకెన్సీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకు. ఇది కంపల్సరీ. తర్వాత ఎవరు డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ కూడా చేయించుకుని పెట్టుకోవాలి. బ్లైండ్నెస్ ఉన్నవారు, తర్వాత డెఫ్నెస్ ఉన్నవారు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు కూడా కొత్తగా అయితే చేయించుకుని పెట్టుకోవాలని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మెడికల్ సర్టిఫికేట్ కూడా చేయించుకుని పెట్టుకోవాలి. ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని, లో విజన్ అని, ఏమో బ్లైండ్ తనకు సంబంధించినవి పెట్టుకుని అయితే ఉంచుకోవాలి. మళ్ళీ మరొకసారి అయితే చెప్తున్నాను, ప్రొబేషన్ ఆఫీసర్ ఇలాంటి ఆఫీసర్ జాబు అస్సలు వదులుకోకుండా మీరైతే కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.